గి నడమ సర్కార్ బళ్ళ హాస్టళ్లలో వండుకుంటా చదువుకునేటి పొల్లగాళ్లకు ఆల్క తక్కువ తిండి పెడుతుర్రని అది తిన్న పొల్లగాళ్ల పానాలు అటు ఇటు అవుతున్నాయని వార్తలు చూస్తున్నాం కదా. దాని మీద హైకోర్టు కూడా గట్టినే గరమయ్యింది. సర్కారోళ్ళు అధికారులు ఏం చేస్తున్నట్టు అని సురుకులు పెట్టింది. అందుకనే ఇప్పుడు గా ముచ్చట మీద కుర్దు సీఎం రేవంత్ సారే నజరేసిండు. గా ముచ్చట మీద సీఎం సార్ ఏమంటుండు ఏంది అనేది అరుసుకొద్దాం పారోసారి. కోర్టు గవర్నమెంట్ వాళ్ళకు సులుకులు పెట్టుడు, గవర్నమెంట్ వాళ్ళు అధికారులకు వాతలు పెట్టుడు. అలకద్దక్కువ తిండి తిని సర్కారు హాస్టళ్లలో చదువుకునేటి పొల్లగాళ్లకు, సర్కారు బళ్ళల్లో పైటీలు బువ్వ తిన్న పొల్లగాళ్లకు పానాలు సుస్తైనాయి అనేటి ముచ్చట మీద ఏకంగా రాష్ట్ర పెద్ద కోర్టులే సర్కారు వాళ్ళ మీదికి అధికారుల మీదికి గరం అయ్యారు. ఇగట కోర్టు గరం అయ్యేటాళ్లకు రేషం వచ్చినట్టున్నది మన సర్కారు వాళ్లకు. అధికారుల మీదికి కన్నెల చేసిరు. ఆళ్ళతోని కాదని కుర్దు సీఎం సారే రంగంలోకి దిగిండు. ఏడేడ ఇట్టయిందో అన్ని ఊరాలు తీయాలని ఆర్డర్లు వేసిండట అధికారులకు. అంతేకాదు బల్లె పొల్లగాళ్ళ ముచ్చట్లో లాపర్వా చేస్తే ఊకునే ముచ్చటే లేదు. చెప్పిన శవున పెట్టకుండా అటనే చేస్తామంటే నౌకర్లు బీకేస్తాం అన్నట్టే చెప్పుకొచ్చిండట సీఎం సారు. అంటే ఘాటుగా స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు అన్నట్టు అధికారులకు. బళ్ళల్లో ఆయమన్న బువ్వ పెట్టాలే, గురుకులం హాస్టళ్లలో ఉండేటి పొల్లగాలను సొంత బిడ్డలోలుగానే చూసుకోవాలన్నట్టే ఆర్డర్లు వేసిండట. ఇప్పటి సంది సర్కారు హాస్టళ్లల్లో బళ్ళల్లో పెట్టేటి పైటీలు బువ్వ ఎట్టెట్ట పెడుతున్నారో అరుచుకోవాలని కలెక్టర్లకు ఆర్డర్లు రానే వచ్చినాయట రాష్ట్రం అంతటా. తేపకోపాలు తనిఖీలు చేయాలి, ఫుడ్ సేఫ్టీ కమిటీలు, టాస్క్ ఫోర్స్ కమిటీలు వేయాలని గట్టిగానే చెప్పిండట కలెక్టర్లకు. గట్ల సీఎం సార్ ఎప్పుడే ఆలస్యం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి మేడం పటాన్ చెరువు మండలం ఇందులేశం అనేటి ఊళ్ళో ఉన్న గురుకులం బయలకు ఓనైపోయింది. వంటగదిలోకి పోయి గిన్నెల మీద మూతలు తీసి వంటల కాతేందనేది అంతా అరుచుకున్నది. అటు సిద్దిపేట జిల్లాల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ సుధా గురుకుల బల్ల చుట్టూ తిరిగేందుకు బండి కట్టిండు. సిద్దిపేటలో ఉన్న గురుకులం బయలకు పోయి వంటగది ఎట్టున్నది, పాయకానాల పరిస్థితి ఏంది, బల్లె పొల్లగాళ్ళు ఆడుకునే గ్రౌండ్ ఎట్టున్నది అనేటిదంతా తిరిగి చూసిండు. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులు, దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాల సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ గానీ, శానిటేషన్ గానీ అన్ని రకాలు చూడమని చెప్తాను. అగనాట మండలాధికారులు సుతా ఎవరికి సంద దొరికినప్పుడు వాళ్ళు 15 రోజులకు పోయి గురుకుల బళ్ళకు పోయి ఎట్టెట్ట ఉన్నదో అంతా అరుచుకొని రావాలన్నట. కట్ట దిగినప్పుడే కట్టలు కట్టినట్టు కాదు సారు, నీళ్లు రాకముందే ఆనకట్టలు చదివే ఉపాయం చేయాలి సార్లు అనుకుంటున్నారట గవర్నమెంట్ హాస్టళ్లలో చదువుకునేది పొల్లగాళ్ళ అవ్వయ్యలు. ఇక ఇప్పటి సందన్న సర్కారు బళ్ళల్లో హాస్టళ్లలో ఉండుకుంటూ చదువుకునేది పొల్లగాళ్లకు ఆయమన్న బువ్వ పెడతారో లేకుంటే ఇటనే చేస్తారో అనేది చూసుకుంటూ పోవాలి.